హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ ఇన్‌స్టంట్‌గా లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. అంతేకాదు లివర్ ఫ్రై అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒకలాగా స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ అనేది రాకుండా చాలా సువాసనగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను ఒక పాన్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి, ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను 1 స్పూన్. తర్వాత ఇందులో ఎండుమిర్చి అండి. దీనికైతే కారం తగ్గట్టు వేసుకోండి. చాలా బావుంటుంది. కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత ఇందులో అయితే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. లివర్ ఫ్రైకి చాలా బావుంటుంది. ఈ విధంగా పేస్ట్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల జస్ట్ ఇలా 1 స్పూన్ వేసుకోండి చాలు. బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు ధనియా పౌడర్, కొద్దిగా కారం అండి. ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకోండి. తర్వాత ఇందులో 1 స్పూన్ గరం మసాలా అండి. ఈ విధంగా యాడ్ చేసుకోండి. దీని ప్లేస్‌లో మీరు చికెన్ మసాలా లేదా మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులో జస్ట్ హాఫ్ స్పూన్ నేను మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసి బాగా మీడియం ఫ్లేమ్ మీద లో ఫ్లేమ్‌లో పెట్టి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టకండి. ఎందుకంటే మాడిపోతుంది. మనం అన్ని పౌడర్స్ వేసాం కాబట్టి. ఈ విధంగా తర్వాత ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇవన్నీ యాడ్ చేసి ఇందులో హాఫ్ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోండి. టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా ఈ విధంగా కలిపిన తర్వాత బాగా చూడండి ఇదైతే పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం లేదా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఇప్పుడు వాష్ చేసిన లివర్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను హాఫ్ కేజీ అంతా లివర్ యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా యాడ్ చేసి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి పచ్చి వాసన మాత్రం అస్సలు ఉండదండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. అస్సలు లివర్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బావుంటుందనమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసి దీని మీద మూత పెట్టుకోవాలండి. జస్ట్ ఇలా 15 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. చూడండి జస్ట్ ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి 15 మినిట్స్. చూడండి 15 నిమిషాల తర్వాత చాలా బాగా కుక్ అయిందండి. బయటికి చూడండి ఆయిల్ అయితే వచ్చింది. ఈ విధంగా పర్ఫెక్ట్‌గా తయారు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. చూడండి చాలా పర్ఫెక్ట్‌గా తయారు చేసుకున్నాము. దీని మీద ఇంకొకసారి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. వాసన మాత్రం కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఈ విధంగా చివర్లో చాలా బావుంటుందండి తినేటప్పుడు. అస్సలు మనకు పచ్చి వాసన గానీ, లివర్ అంటేనే ఒకలాగా స్మెల్లొస్తుంది ఉడికిన తర్వాత. అలా రాకుండా చాలా ఈజీగా తయారు చేసుకున్నామండి. చాలా సింపుల్‌గా తప్పకుండా ట్రై చేయండి. అచ్చం ధాబా స్టైల్‌లో చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.